నేనైతే మొన్న ఒక రీల్ పోస్ట్ చేసిన. ఉప్పల్ బాలు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఉన్నట్టయితే ఒక రీల్ పోస్ట్ చేసిన. దానికి 24 అవర్స్‌లో దగ్గర దగ్గర 1,000,000 వ్యూస్ వచ్చినాయి. కింద కామెంట్‌లు కూడా ఉప్పల్ బాలు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఉండాలని చాలా మంది కోరుకున్నారు. అట్లాంటి ఉప్పల్ బాల్‌ని బిగ్ బాస్ టీమ్, అగ్ని పరీక్ష టీమ్ రిజెక్ట్ చేసింది. అది ఎందుకు రిజెక్ట్ చేసిందో నాకైతే తెలవదు. ఉప్పల్ బాలు వల్ల అయితే టీఆర్‌పీ మాత్రం నెక్స్ట్ లెవెల్ పోతుంది. అది బిగ్ బాస్ టీమ్ అయితే మర్చిపోతుంది. ఓకే. ఉప్పల్ బాలు కొంచెం మాట్లాడడం తెలీదు. కొంచెం ఏదో ఆయన ఫ్లోలో ఆయన మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడతాడో మనకు అర్థం కాదు. ఆయన వే ఆఫ్ టాకింగే అది. మీరు దాన్ని తెలుసుకోకుండా ఉప్పల్ బాల్‌ని పిలిచి రిజెక్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. దీని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఉప్పల్ బాల్‌ని అగ్ని పరీక్ష వరకు పిలిచిందెందుకు? రిజెక్ట్ చేయడం ఎందుకు? ఆయన గురించి మీకు ముందే తెలీదా? ఆయన ఎట్లా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు అని చెప్పేసి అందరికి 2 తెలుగు స్టేట్స్ అందరికీ తెలుసు. ఆయన వే ఆఫ్ టాకింగ్ ఏందో, ఆయన ఎట్లా మాట్లాడతాడో అందరికి తెలుసు. మీకు తెలీదా? అట్లాంటప్పుడు అక్కడ వరకు పిలవడం ఎందుకు? ఆయన రిజెక్ట్ చేయడం ఎందుకు? సో నువ్వు డైరెక్ట్ రిజెక్ట్ చేస్తే వాళ్ళు ఎంత బాధపడుంటారు. ఆల్రెడీ ఒక వీడియో పెట్టిండు ఉప్పల్ బాలు. నేను రిజెక్ట్ అయ్యానని చెప్పేసి ఉప్పల్ బాలు వీడియో కూడా చేసిండు ఏడుచుకుంటా. సో మళ్ళీ ఎందుకు పిలవాలి? ఎందుకు రిజెక్ట్ చేయాలి? ఆయన వే ఆఫ్ టాకింగ్ తెలుసు. ఆయన మాట్లాడే విధానం తెలుసు. ఆయన డబుల్ మీనింగ్‌లో మాట్లాడతాడు. ఆయన వే ఆఫ్ లివింగే అది. ఆయన అట్లనే మాట్లాడతాడు. అట్లనే ఫేమస్ అయ్యిండు. అట్లనే ఫాలోవర్స్ కూడా సంపాదించుకున్నారు. నేను ఒక వీడియో పోస్ట్ చేసినా అని చెప్పినా కదా ఇన్‌స్టాలో. దాన్ని ఒకసారి కింద కామెంట్స్ చూడండి. దానికున్న రెస్పాన్స్ చూడండి ఒకసారి. ఉప్పల్ బాలు, ఉప్పల్ బాలు, ఉప్పల్ బాలు, ఉప్పల్ బాలు. ఎంతమంది క్రింజ్ కామెంట్ చేస్తున్నారో అంతే మంది ఉప్పల్ బాలు నిజంగా బిగ్ బాస్‌కి వెళ్ళాలని చాలా మంది కోరుకుంటున్నారు. జెన్యూన్‌గా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ట్రూ ఎంటర్‌టైనర్. బట్ ఆయనకు తెలీదు. బట్ ఎలా ఎంటర్‌టైన్ చేయాలో తెలీదు. బట్ ఆయనకొచ్చిన వేళ ఆయనైతే అందరిని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. సో అది ఆయన ప్రాబ్లమ్ అయితే కాదు కదా! మనం నవ్వుతున్నాం, మనం ఎంజాయ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఉప్పల్ బాలు బిగ్ బాస్‌కి పోతే మాత్రం మీ టీఆర్‌పీ మాత్రం ఒక రేంజ్‌లో పోతది. ఒకవేళ ఒక్క వీక్ అయినా సరే, 2 వీక్స్ అయినా సరే ఉప్పల్ బాల్‌ని బిగ్ బాస్ హౌస్‌లో ఉంచుకోండి. ఆయన ఓకే. ఆయన ఎట్లాగో మీకు ఇప్పుడు ఉప్పల్ బాలే గాదు. చాలా మంది టంగ్ స్లిప్ అయ్యి చాలా మాట్లాడుతుంటారు. అలాగే ఉప్పల్ బాలు గూడా మాట్లాడుతుండొచ్చు. కొన్ని అది కట్ జేసి టెలికాస్ట్ జేయండి గదా! మీకేం ప్రాబ్లమ్ ఉండదు గదా! సో, నాకైతే చాలా బాధ అనిపించింది ఉప్పల్ బాలు రిజెక్ట్ జేయడం. ఉప్పల్ బాలుకున్న ఫాలోయింగ్ నాకు దెలిసి ఇప్పుడు తీసుకున్న ఏ కంటెస్టెంట్‌కి అంత ఫాలోయింగ్ అయితే లేదు. మీ టీఆర్‌పీ పెరగాలన్నా, బయట ఉన్న ఆడియన్స్ బిగ్ బాస్ చూడాలన్నా ఉప్పల్ బాలు వన్ ఆఫ్ ద రీజన్. ఉప్పల్ బాల్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా ఉప్పల్ బాల్ అనే వ్యక్తి బిగ్ బాస్ హౌస్‌లో ఏం చేస్తుండు? ఎట్లా మాట్లాడుతుండు? ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు? అని అయితే జనాలైతే పక్కా చూస్తారు. 2 రాష్ట్ర తెలుగు ప్రజలైతే పక్కా చూస్తారు బిగ్ బాస్ ఉప్పల్ బాల్ వస్తే మాత్రం. సో, నాకు తెలిసి ఉప్పల్ బాల్‌ని మళ్ళీ పిలవాలని నేను కోరుకుంటున్నా.